హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ 25 kV సింగిల్ ఫేజ్ సిస్టమ్ పవర్ సప్లై ఫ్రీక్వెన్సీ ఈజ్ అన్నాడు. సో ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 25 kV అంట, సింగిల్ ఫేజ్ అన్నాడు, అయితే ఫ్రీక్వెన్సీ అంత అన్నాడు. సో జనరల్గా మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రాక్షన్లో మనం యూస్ చేసే వోల్టేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే వెరీ హై వోల్టేజ్ ఉంటాయి, 25 kV. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో అందులో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనం 16/2/3 తీసుకుంటాం, కొన్నిసార్లు 25 హెడ్జెస్ తీసుకుంటాం, కొన్నిసార్లు 50 హెడ్జెస్ తీసుకుంటాం. సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ 25 kV సింగిల్ ఫేజ్ అన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, 50 హెడ్జెస్. ఓకే, నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఈజ్ అన్నాడు. సో జనరల్గా ఈ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు 3 types ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అర్బన్ సర్వీస్, సబర్బన్ సర్వీస్, మెయిన్ లైన్ సర్వీస్ ఇలా ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క టైప్ ఆఫ్ సర్వీస్ని బట్టి వాటి యొక్క స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనేది దేనికి ఎందుకు వస్తుందంటే మనకు మెయిన్ లైన్ సర్వీసెస్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాటికి అప్పుడే మనకు స్పీడ్ అనేది మనం ఓవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే అర్బన్ సర్వీస్, సబర్బన్ సర్వీస్ అనేది ఏంటంటే ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మనం ఎక్కువగా మనం ఇట్లా యూస్ చేస్తామన్నమాట. అర్బన్ సర్వీస్ కానీ సబర్బన్ సర్వీసెస్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై కానీ, కోల్కతా కానీ, చెన్నై కానీ, సో బెంగళూరు కానీ ఇలాంటి వాటిలో మనం మోస్ట్ ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి ద స్పీడ్ ఆఫ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అన్నప్పుడు ఏమవుతారంటే మనకు జనరల్గా మామూలు ట్రైనే నీకు 100-150 km స్పీడ్తో పోతుంటుంది. సో దీనికి సూపర్ ఫాస్ట్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మోర్ దెన్ 100 km/h. సో ఆప్షన్ డి అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ద వోల్టేజ్ యూజ్డ్ ఫర్ సబర్బన్ ట్రైన్స్ ఇన్ డీసీ సప్లై ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ద వోల్టేజ్ యూజ్డ్ ఫర్ సబర్బన్ ట్రైన్స్ ఇన్ డీసీ సప్లై. సో జనరల్గా డీసీ సప్లై అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే హై వోల్టేజ్ అనేది అవసరం అవుతుంది. సో మనకి ఎంత ఉంటుందంటే వోల్టేజ్ అరౌండ్ 600 నుంచి 750. సో 600 volts to 750 volts అనేది మనం యూజ్ చేసుకుంటాం సబర్బన్ సర్వీసెస్ డీసీ సప్లై అయితేనేమో. సో ఇదన్నమాట క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూడండి. సో పవర్ ఫర్ లైటింగ్ ఇన్ ప్యాసింజర్ కోచ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఈజ్ ప్రొవైడెడ్. సో జనరల్గా మనకి ట్రైన్లో ఏంటంటే ఓ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఎలక్ట్రిక్ ట్రైన్లో ఆ యొక్క కోచ్ ప్యాసింజర్లోకి మనకు లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అది ఏ విధంగా వస్తుంది అనేదానికి ఈ క్వశ్చను. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ ఏంటంటే డైరెక్ట్లీ త్రూ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్. అంటే ఆ యొక్క ట్రైన్లో ఉన్న ఫ్యాన్స్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా ఓవర్ హెడ్ లైన్ ద్వారా తీసుకుంటామా, లేదనుకుంటే త్రూ ఇండివిజువల్ జనరేటర్ ఆఫ్ బోగి అండ్ బ్యాటరీస్ ద్వారా తీసుకుంటామా, నెక్స్ట్ త్రూ రైల్స్, త్రూ లోకోమోటివ్. సో ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడన్నమాట. సో జనరల్గా మనకేంటంటే ఓవర్ లాంగ్ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ట్రైన్లో మనకేంటంటే జనరేటర్ కానీ, బ్యాటరీస్ అనేవి మనం ఎక్కువగా యూస్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే త్రూ ఇండివిజువల్ జనరేటర్ ఆఫ్ బోగి అండ్ బ్యాటరీస్. సో జనరేటర్ యూస్ చేసుకుంటాం యాజ్ వెల్ యాజ్ బ్యాటరీస్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ప్రొపల్లింగ్ ద ట్రైన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ అన్నాడు. సో ఎనర్జీ కన్జంప్షన్, జనరల్గా ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఏంది? యాక్చువల్ ఎనర్జీ కన్జంప్షన్ బై వెయిట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాప్స్. సో దాన్ని మనం స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అంటాం. జనరల్గా ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అంటే యాక్చువల్ ఎనర్జీ కన్జంప్షన్ ఓవర్ వెయిట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ బిట్వీన్ ద ట్రాక్స్ ఇన్ బిట్వీన్ ద స్టేషన్స్. సో దాన్ని మనం స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అంటాం. సో దాని పరంగా ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ప్రొపల్లింగ్ ద ట్రైన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది కావాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ చూద్దాం. వర్క్ అగైనెస్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మోషన్. సో ఇది డిపెండ్ అవుతుంది. ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఇప్పుడు ట్రైన్ మూవ్ అవ్వాలంటే సమ్ ఫ్రిక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేసుకున్నప్పుడే ఆ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకు కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింటే. సో వర్క్ అగైనెస్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మోషన్. సో ఇది వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ వర్క్ అగైనెస్ట్ గ్రావిటీ వైల్ మూవింగ్ అప్ ద గ్రేడియంట్.
సో డ్యూ టు ద స్పెసిఫిక్ గ్రావిటీ, సో గ్రావిటేషన్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది ట్రైన్ని. సో దాన్ని మనం రిమూవ్ చేయడానికి లేదు. సో ఇది మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ యాక్సలరేషన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో అన్నీ వస్తాయి అన్నమాట దీనికి. సో యాక్సలరేషన్ ఉంటుంది, గ్రావిటీ అవసరం అవుతుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఈ 3 అనేటివి స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఎఫెక్ట్ చేపిస్తాయి. నెక్స్ట్ ది నార్మల్ వాల్యూ ఆఫ్ అడిషన్ ఫ్రిక్షన్ అన్నాడు. సో జనరల్గా ఈ యొక్క అడిషన్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఒక ట్రైన్ మూవ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ అనేది మనం అప్లై చేసామనుకోండి. ఇది ఏదన్నా ఒక వస్తువు అనుకుంటే దీన్ని మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే మనం అప్లై చేసే ఫోర్స్ అనేది మనం తీసుకునే ఒక వస్తువు యొక్క వెయిట్ని ఓవర్కమ్ చేస్తుందో అప్పుడు ఇది మూవ్ అవుతుంది. అప్పటి వరకు మనకి ఏమవుతుందంటే ఇది స్టాండ్ స్టిల్ పొజిషన్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే నేను అప్లై చేసే ఫోర్స్ అనేది దీని వెయిట్ని ఓవర్కమ్ చేస్తుందో అప్పుడు నాకు ఇది మూవ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్ స్టాండ్ స్టిల్ పొజిషన్. సో కాబట్టి ఈ యొక్క ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెయిట్. సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెయిట్. సో ఈ యొక్క ప్రపోర్షనాలిటీని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే సమ్ కాన్స్టెంట్ అనేది యూస్ చేసుకుంటాం. దాన్ని మ్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఈ యొక్క మ్యూని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు దీని నుంచి ఫోర్స్ ఓవర్ ద వెయిట్. సో దీన్నే మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అంటాం. సో దీన్ని ఈ యొక్క వాల్యూ అనేది ఎప్పుడైతే నాకు ఫోర్స్ అనేది గ్రేటర్ దాన్ మ్యూ డబ్ల్యూ అవుతుందో అప్పుడు నాకు స్లిప్ అవుతుంది. ట్రైన్ అనేది వాటి యొక్క ట్రాక్స్ నుంచి స్లిప్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే ఫోర్స్ అనేది లెస్ దాన్ మ్యూ డబ్ల్యూ అయితేనేమో నార్మల్గా మూవ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో మనం మెయింటైన్ చేసే ఫోర్స్ ఎలా ఉండాలి అంటే లెస్ దాన్ మ్యూ డబ్ల్యూగా ఉండాలి. అంటే దాని యొక్క వెయిట్, దాని యొక్క అడిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్కి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే దీన్ని అప్లై చేసే ఫోర్స్ కంటే తక్కువ ఉంటే మాత్రమే అప్పుడు నాకు ఇది నార్మల్గా ఆపరేట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ డేంజరస్ పొజిషన్. ఓకే. సో దీన్ని బట్టి ఈ యొక్క మ్యూ వాల్యూ అనేది మనకు ఆ యొక్క ఉండే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతుంది. డ్రైగా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, వెట్గా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. సో ఈ యొక్క మ్యూ వాల్యూ అనేది డ్రై కండిషన్ అయితేనేమో 0.25 నుంచి 0.3 ఎప్పుడు డ్రైగా ఉన్నప్పుడు. అదే ఇన్ కేస్ దీని వాల్యూ అనేది మ్యూ వాల్యూ అనేది ఇక్కడ రాస్తాను చూడండి. మ్యూ వాల్యూ అనేది 0.15 to 0.2. సో నార్మల్గా డ్రై కండిషన్ ఉంటేనేమో దీని వాల్యూ ఎంత అంటే 0.25 to 0.3 డ్రై రైల్స్ అయితేనేమో. అలా కాకుండా ఇదే వాల్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అనేది మాయిశ్చర్ లాంటివి ఉన్నప్పుడు మాత్రం మాయిశ్చర్ వెట్ ఈ కండిషన్ మాత్రం మీ వాల్యూ 0.15 to 0.2 ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ద నార్మల్ వాల్యూ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాడు. సో ఈ యొక్క వెట్ కండిషన్, మాయిశ్చర్ కండిషన్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది మనకు? రైనీ సీజన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో నార్మల్గా అన్నప్పుడు ఏమవుతుంది? డ్రై కండిషన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూ ఎంత? 0.25 to 0.3 డ్రై కండిషన్ అయితే. సో అప్పుడు నాకు వాల్యూ ఏమవుతుంది? ఇది 0.25 అవుతుంది. సో ద నార్మల్ వాల్యూ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ అంటే ఎంత అంటే 0.25. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి. సో లాంగ్ డిస్టెన్స్ రైల్వేస్ యూజ్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. సో లాంగ్ డిస్టెన్స్ రైల్వేస్ యూజ్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. సో ఇక్కడ ఏంటంటే 200 volts DC, 25 kV సింగిల్ ఫేజ్ సప్లై, 25 kV 2 phase AC, 25 kV 3 phase AC. సో జనరల్గా మనం ఈ యొక్క రైల్వే ట్రాక్షన్లో మనం యూస్ చేస్తుంది ఏంటంటే సింగిల్ ఫేజ్ AC సప్లై మనం యూస్ చేస్తాం. AC సప్లై అయితే సింగిల్ ఫేజ్ తీసుకుంటాం. ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత అంటే 25 kV. ఓకే. సో ఆప్షన్ బి. సో ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత? 25 kV సింగిల్ ఫేజ్ AC. ఓవర్ హెడ్ లైన్స్
ఫర్ పవర్ సప్లై ఆఫ్ ట్రామ్ కార్స్ ఆర్ ఎట్ ఏ మినిమం హైట్ ఆఫ్. సో ట్రామ్ కార్స్ యొక్క హైట్ ఎంత మనం మినిమం హైట్ మెయింటైన్ చేస్తామంటే మినిమం 10 మీటర్స్ వరకు తీసుకుంటాం. సో మినిమం వాటి యొక్క హైట్ ఎంత ఉండాలంటే 10 మీటర్స్. ట్రామ్ కార్స్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే మినిమం హైట్ అనేది 10 మీటర్స్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ రన్నింగ్ అండ్ కాస్టింగ్ పీరియడ్స్ ఆర్ జనరల్లీ లాంగ్. సో మనకు మెయిన్ లైన్ సర్వీసెస్, అర్బన్ సర్వీస్, సబర్బన్ సర్వీస్ అని 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా ఈ యొక్క ఫ్రీ రన్నింగ్ అండ్ కాస్టింగ్ పీరియడ్స్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే, సో వాటి క్యారెక్టరిస్టిక్స్ చూడండి. సో ఫస్ట్ మెయిన్ లైన్ తీసుకుంటేనేమో సో ఇది వచ్చేసి యాక్సలరేషన్, ఇది వచ్చేసి ఫ్రీ రన్నింగ్, ఇది వచ్చేసి కాస్టింగ్, ఇది వచ్చేసి రిటార్డేషన్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి రిటార్డేషన్, ఇది వచ్చేసి కాస్టింగ్, ఫ్రీ రన్నింగ్ పీరియడ్, యాక్సలరేషన్. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ లైన్ సర్వీస్కి. అదే ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ సబర్బన్ సర్వీస్ అయితేనేమో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదేమో క్వాడ్రిలేటరల్ కర్వ్, ఇదేమో ట్రెప్జాయిడల్ కర్వ్. ఓకే, మెయిన్ లైన్ సర్వీసెస్ ఉండే కర్వ్ని ఏమంటామంటే ట్రెప్జాయిడల్ కర్వ్ అంటాం. అదే అర్బన్ సబర్బన్ సర్వీసెస్ ఉండే కర్వ్ని ఏమంటామంటే క్వాడ్రిలేటరల్ అంటారు. సో ఇది వచ్చేసి యాక్సలరేషన్, ఇది వచ్చేసి కాస్టింగ్, ఇది వచ్చేసి రిటార్డేషన్. సో ఈ యొక్క కర్వ్ వచ్చేసి మెయిన్ లైన్ సర్వీసెస్, ఇది వచ్చేసి అర్బన్ సబర్బన్ సర్వీస్. ఓకే, అదన్నమాట. సో ఈ యొక్క గ్రాఫ్ మనం ఏమంటామంటే ట్రెప్జాయిడల్ కర్వ్ అంటాం, దీనేమో క్వాడ్రిలేటరల్ అంటాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇన్ కేస్ ఆఫ్ డాష్ ఫ్రీ రన్నింగ్ అండ్ కాస్టింగ్ పీరియడ్స్ ఆర్ జనరల్ లాంగ్ అన్నాడు. ఇందులో అసలు ఫ్రీ రన్నింగ్ పీరియడే లేదు. అర్బన్ సబర్బన్ సర్వీసెస్లో ఫ్రీ రన్నింగ్ పీరియడే లేదు. అక్కడ ఎగ్జిస్ట్ అయ్యేది ఓన్లీ ఏంటంటే కాస్టింగ్ పీరియడ్, రిటార్డేషన్ పీరియడ్, యాక్సలేషన్ పీరియడ్. అదే మెయిన్ లైన్ సర్వీస్కి వచ్చేసరికి యాక్సలేషన్ ఉంటుంది, ఫ్రీ రన్నింగ్ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది, రిటార్డేషన్ ఉంటుంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే మెయిన్ లైన్ సర్వీస్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఇన్ ఇండియా ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ అన్నాడు. సో జనరల్గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అనేవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే మన ఇండియాలో చిత్తరంజన్ అనే దాంట్లో ఏరియాలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదే ఇన్ కేస్ ఆఫ్ డీజిల్ లోకోమోటివ్స్ అనుకోండి, మనకు ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఉన్నాయి, డీజిల్ లోకోమోటివ్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అయితేనేమో చిత్తరంజన్, అదే ఇన్ కేస్ ఆఫ్ డీజిల్ లోకోమోటివ్స్ అయితేనేమో వారణాసి. సో వారణాసిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట. సో డీజిల్ లోకోమోటివ్స్ ఇదైతేనేమో వారణాసి. సో వారణాసిలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట. ఓకే, డీజిల్ లోకోమోటివ్స్ అయితేనేమో వారణాసి, డీజిల్ లోకోమోటివ్స్ అయితే వారణాసి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అయితేనేమో చిత్తరంజన్ అనే ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్ క్యాపిటల్స్ ఈజ్ నాట్ అండ్ బ్రాడ్ గేజ్ ట్రాక్ అన్నాడు. సో ఏ స్టేట్లో బ్రాడ్ గేజ్ ట్రాక్ అనేది లేదు అని అడిగాడు. సో మనకేంటంటే 3 టైప్స్ ఆఫ్ గేజెస్ ఉన్నాయి. నార్మల్ గేజు, మీటర్ గేజు, బ్రాడ్ గేజు, ఇలా 3 ఉన్నాయన్నమాట. సో వాటిలో ఈ యొక్క బ్రాడ్ గేజ్ అనేది ఉంటే ఏమవుతుందంటే మనకు స్పీడ్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది ట్రైన్ అనేది. సో కాబట్టి ఇవి యొక్క బ్రాడ్ గేజెస్ అనేటివి ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1.69 మీటర్స్ ఉంటుంది ట్రైన్కి 2 వీల్స్ మిడిల్లో డిస్టెన్స్ అనేది. ఒక వీల్కి ఇంకో వీల్కి బిట్వీన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఈ యొక్క బ్రాడ్ గేజ్లో 1.69 ఉంటుందన్నమాట. 1.69 మీటర్స్ వరకు ఉంటుంది. సో అది సో అలాంటిది ఈ యొక్క ఒక స్టేట్లో, మన ఇండియాలోనే ఒక స్టేట్లో ఈ యొక్క బ్రాడ్ గేజ్ కనెక్షన్ అనేది ఇవ్వనే లేదు. సో ఎక్కడ ఆ స్టేట్ అంటే జైపూర్. సో జైపూర్లో ఇప్పటి వరకు ఈ యొక్క బ్రాడ్ గేజ్ కనెక్షన్ అనేది రైల్వే ట్రాక్లో ప్రొవైడ్ చేయలేదు.
సో నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ స్టీమ్ లోకోమోటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఈస్ ప్రొవైడెడ్ త్రూ అన్నాడు. సో ఈ యొక్క స్టీమ్ లోకోమోటివ్ ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు త్రూ దేని ద్వారా అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఓవర్ హెడ్ లైన్, బ్యాటరీ సిస్టమ్, స్మాల్ టర్బో జనరేటర్, డీజిల్ ఇంజిన్ జనరేటర్. సో ఈ యొక్క స్టీమ్ లోకోమోటివ్స్లో మనం ఏది యూస్ చేస్తాము అంటే జనరేటర్ యూస్ చేస్తాం. అది ఏం జనరేటర్ అంటే డీజిల్ ఇంజిన్ అయితే కాదు. సో కాబట్టి స్మాల్ టర్బో జనరేటర్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో స్టీమ్ లోకోమోటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే త్రూ స్మాల్ టర్బో జనరేటర్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం. దాని ద్వారా మనకి దీనికి ఈ యొక్క స్టీమ్ లోకోమోటివ్ అనేది వర్క్ అయ్యేట్టుగా మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, లైట్ వేవ్ ట్రావెల్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ అన్నాడు. సో లైట్ వేవ్ ట్రావెల్ విత్ ఏ వెలాసిటీ అన్నప్పుడు అది దేంతో ట్రావెల్ అవుతుందండి జనరల్గా లైట్ అనేది? వెలాసిటీ ఆఫ్ లైట్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఫార్ములా ఏంటి మనకు? వెలాసిటీ ఆఫ్ లైట్, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ లైట్ సి అనుకుంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఆఫ్ లైట్. సో అదే ఇన్ కేస్ ఆఫ్ సెంటీమీటర్స్ అయితేనేమో 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో ఈ యొక్క స్పీడ్తోనే మనకేమవుతుందంటే లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దాన్ని బట్టే మనకు డిఫరెంట్ కలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. VGR అనేసి వైలెట్, ఎల్లో, బ్లూ, ఇండిగో, రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఇట్లా. సో డిఫరెంట్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బేస్డ్ అపాన్ ఈ యొక్క వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని. సో కాబట్టి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎంత ఉంటుందంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అది ఇన్ కేస్ ఆఫ్ సెంటీమీటర్స్ అయితేనేమో 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో కాబట్టి ఈ ఆప్షన్లో లైట్ వేవ్ ట్రావెల్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ అన్నప్పుడు 3 × 10⁻10, 3 × 10⁻12, 3 × 10⁻15, 3 × 10⁻18 అన్నాడు. సో డైరెక్ట్గా మనకి ఎంత వాల్యూ? 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. క్యాండిలా ఈజ్ యూనిట్ ఆఫ్ అన్నాడు. ఇట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. సో క్యాండిలా ఈజ్ యూనిట్ ఆఫ్ అన్నప్పుడు లూమినస్ ఇంటెన్సిటీ. సో లూమినస్ ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటంటే క్యాండిలా. ఓకే, సో డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో క్యాండిలా ఈజ్ ద యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, అలా క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ద చీప్ అండ్ టెంపరీ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ వైరింగ్ ఈజ్ అన్నాడు. ద చీప్ అండ్ టెంపరీ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ వైరింగ్ ఈజ్. సో కండక్ట్ వైరింగ్, క్లీట్ వైరింగ్, CTS ఆర్ TRS వైరింగ్, కేసింగ్ ఆర్ కాపింగ్. సో ఇలా డిఫరెంట్ వైరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు. ఏవేవి ఉన్నాయండి డిఫరెంట్ వైరింగ్ సిస్టమ్స్? కండక్ట్ వైరింగ్, క్లీట్ వైరింగ్, CTS ఆర్ TRS వైరింగ్, కేసింగ్ అండ్ క్యాపింగ్. ఇంకోటి కూడా ఉంది, కాన్సీల్డ్ వైరింగ్ అనేసి. సో జనరల్గా ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే సినిమా హాల్స్లో యూస్ చేస్తాం. సినిమా హాల్స్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కాండక్ట్ వైరింగ్ అనేది యూస్ చేస్తాం. అదే రెస్టారెంట్స్లో కానీ సో అలాంటి వాటిల్లో ఈ యొక్క కాండక్ట్ వైరింగ్ యూస్ చేస్తారు. అదే క్లీట్ వైరింగ్ అనేది ఏంటంటే ఎక్కడైతే టెంపరీ సప్లై అవసరం అవుతుందో, అంటే లెస్ దాన్ 1 year పీరియడ్, అది రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో టెంపరీ సప్లై ఎక్కడైతే నీడ్ ఉంటుందో అలాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే క్లీట్ వైరింగ్ అనేది యూస్ చేస్తాం. ఇది వెరీ చీప్ అండ్ బెస్ట్. సో దానికోసం మోస్ట్ దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట అందరూ. సో ఇది వెరీ చీప్ అన్నమాట. సో చీప్ అండ్ బెస్ట్. సో లెస్ దాన్ 1 year ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం క్లీట్ వైరింగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క కేసింగ్ అండ్ క్యాపింగ్ అంటే ఇదేంటంటే ఆల్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క కేసింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో కానీ అలాంటి వాటిలో మనం ప్రిఫర్ చేస్తాం దాన్ని. ఇంకోటి ఏంటంటే కాన్సీల్డ్ వైరింగ్ అని ఉంది. ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే హాస్పిటల్స్లో యూస్ చేస్తాం. హాస్పిటల్స్లో ఈ యొక్క కాన్సీల్డ్ వైరింగ్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ యొక్క కాసింగ్ క్యాపింగ్ అనేది హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా కాన్సీల్డ్ వైరింగ్ హాస్పిటల్స్లో యూస్ చేస్తాం. అదేవిధంగా క్లీట్ వైరింగ్ అనేది టెంపరీ సప్లై, అది షాప్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లెస్ దాన్ 1 year వరకు లోపు ఎక్కడన్నా కానీ చీప్ అండ్ బెస్ట్లో మాత్రం ఈ యొక్క క్లీట్ వైరింగ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం.
అదే కాంటాక్ట్ వైరింగ్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే సినిమా హాల్స్లో యూస్ చేసుకుంటాం. ఓకే, సో అదన్నమాట. నెక్స్ట్ ఈ కాన్సీల్డ్ వైరింగ్ అనే దాన్ని ఇంకో దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్స్ కానీ డ్రాయింగ్ రూమ్స్లో కూడా యూస్ చేస్తారు దాన్ని. డ్రాయింగ్ రూమ్స్లో కానీ అలాంటి దగ్గర కూడా ఈ యొక్క కాన్సీల్డ్ వైరింగ్ అనే దాన్ని యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకో పీవీసీ వైరింగ్ కూడా ఇంకోటి ఏంటంటే ఈ కాంటాక్ట్ వైరింగ్, క్లీట్ వైరింగ్, సిటిఎస్తో పాటుగా పీవీసీ వైరింగ్ కూడా ఉంది, పాలివినైల్ క్లోరైడ్ వైరింగ్. దీంతో పాటుగా పీవీసీ వైరింగ్ అని కూడా ఒకటి ఉంది. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫైర్ అలాంటి వాటి దగ్గర నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క పీవీసీ వైరింగ్ యూస్ చేస్తారు. సో ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫైర్ ఎగ్జాస్ట్. కొన్ని ఏరియాస్లో ఏంటంటే అట్మాస్ఫిరిక్ కండిషన్ బేస్ చేసుకొని వాటి యొక్క పొల్యూషన్ కానీ లేదనుకుంటే ఆ యొక్క సరౌండింగ్స్లో ఉండే హైలీ పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఫైర్ ఎగ్జిస్ట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటాయి అన్నమాట. అంటే అగ్నిమాపక కేంద్రాలు అంటారు కదా, ఫైర్ ఇంజిన్ సర్వీసెస్ అట్లా. సో అలాంటి ఏరియాస్లో మనం ఏం చేస్తారంటే పీవీసీ వైరింగ్ దాన్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక లేయర్ లాగా ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. సో ఇది బెస్ట్ ఎక్కడంటే ఫైర్ సర్వీసెస్ దగ్గర. ఫైర్ సర్వీసెస్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటాయో అలాంటి దగ్గర అంతా పీవీసీ వైరింగ్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ద టైప్ ఆఫ్ ఎర్తింగ్ సూటబుల్ ఫర్ శాండీ ఏరియా ఈజ్ అన్నాడు. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఉన్నాయి. ప్లేట్ వైరింగ్ అని, ప్లేట్ ఎర్తింగ్ అనేసి, పైప్ ఎర్తింగ్ అనేసి, రాడ్ ఎర్తింగ్ అని, హారిజాంటల్ స్ట్రిప్ ఎర్తింగ్ అని ఇలా. ఈ యొక్క హారిజాంటల్ స్ట్రిప్ ఎర్తింగ్ ఎక్కడ యూస్ చేస్తామంటే రాకీ సాయిల్, రాతి నేల అంటారు కదా, అలాంటి దగ్గర రాకీ సాయిల్ మనం దీన్ని యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క ప్లేట్ వైరింగ్ ఎక్కడ యూస్ చేస్తామంటే సబ్స్టేషన్స్లో యూస్ చేస్తారు. సబ్స్టేషన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్లో కూడా యూస్ చేస్తారు. సబ్స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ యొక్క రాడ్ ఎర్తింగ్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఈ యొక్క శాండ్ ఏరియాలో ఉండే యూస్ చేసేదే రాడ్ ఎర్త్. శాండ్ ఏరియాలో యూస్ చేస్తారన్నమాట. ఈ యొక్క పైప్ ఎర్తింగ్ ఎక్కడ యూస్ చేస్తారంటే వెరీ డ్రైగా ఉండాలి, స్టోన్ ఏరియాస్ ఉంటాయి కదా, స్టోన్ ఏరియాస్ అలాంటి దగ్గరలో, స్టోన్ ఏరియాస్లో దీన్ని యూస్ చేస్తాం. పైప్ ఎర్తింగ్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. అది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాని యొక్క లెంత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకుంటాం. దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 38 mm తీసుకుంటాం. డెప్త్ వచ్చేసి 2.5 మీటర్స్ డెప్త్ ప్లేస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క పైప్ ఎర్తింగ్లో మనం ఏంటంటే దానికి థిక్నెస్ ఏమో 38 mm తీసుకుంటాం, డెప్త్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకుంటాం. స్టోన్ ఏరియా, రాకీ సాయిల్ అలాంటి దగ్గర కూడా దీన్ని పైప్ ఎర్తింగ్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఇది హారిజాంటల్గా ఉంటుంది, ఇది వర్టికల్గా ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఈ యొక్క పైప్ ఎర్తింగ్ అనేదాన్ని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ద టైప్ ఆఫ్ ఎర్తింగ్ సూటబుల్ ఫర్ శాండీ ఏరియా ఏంటి అంటే రాడ్ టైప్ ఎర్తింగ్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం. సో శాండీ ఏరియా అన్నప్పుడు ఏ ఎర్తింగ్ యూస్ చేస్తామంటే రాడ్ టైప్ ఎర్తింగ్. ప్లేట్ టైప్ ఎర్తింగ్ యాడ్ యూస్ చేస్తాం సబ్స్టేషన్స్లో, ట్రాన్స్మిషన్ లైన్స్లో. పైప్ టైప్ ఆఫ్ ఎర్తింగ్ యాడ్ అంటే స్టోను ఎక్కువగా రాళ్ళు ఉంటాయి అన్నమాట, అలాంటి దగ్గరలో దీన్ని యూస్ చేస్తాం పైప్ లాగా. ఓకే, సో దాని యొక్క డెప్త్ ఎంత ఉంటుందంటే 2.5 మీటర్స్, దాని థిక్నెస్ ఎంత అంటే 38 mm. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.